శ్రీకృష్ణుడి ద్వారకా నగరం గురించి మీకు తెలియని కొన్ని విషయాలను ఈ వీడియోలో తెలుసుకునే ముందు టీ టాక్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి. అందం ఆరోగ్యం గురించి విలువైన టిప్స్ తెలుసుకోవాలంటే మా కొత్త ఛానల్ మై టిప్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి. ఈ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంటుంది, తప్పక సబ్స్క్రైబ్ చేయండి. ఇక విషయంలోకి వెళ్దాం. ఈ నగరం నుంచే శ్రీకృష్ణుడు తన అఖండ సామ్రాజ్యాన్ని పరిపాలించారు. విష్ణు పురాణాల్లో చెప్పబడిన 7 పుణ్య నగరాల్లో ఒకటి ఈ ద్వారకా నగరం. ఇలాంటి మహానగరాన్ని సముద్రం తన గర్భంలో కలిపివేసుకుంది. ఇప్పటి మన పురావస్తు శాఖ వారి కృషితో గుజరాత్ రాష్ట్రంలోని అరేబియా సముద్ర గర్భంలో ఆ మహానగరాన్ని కనుగొన్నారు. హిందూ చరిత్రలో ఎంతో ప్రాముఖ్యత గల ఈ నగరం హఠాత్తుగా ఆ నగరం ఏ విధంగా మాయమైంది? అసలు ఆ నగరం ఎలా ఉండేది? శ్రీకృష్ణుడు అంత పెద్ద మహానగరాన్ని సముద్రం మధ్యలో కట్టడానికి కారణమేంటి అనే విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. శ్రీమద్ భాగవతం ప్రకారం శ్రీకృష్ణుడు పాలించిన తొలి నగరం మధుర. దుష్టుడైన తన మేనమామ కంసుని చంపి బలరామ సమేత శ్రీకృష్ణుడు మధురా నగరాన్ని పాలించేవారు. కృష్ణుడు చంపిన కంసునికి స్వయాన పిల్లనిచ్చిన మామ జరాసంధుడు. ఎంతో బలవంతుడైన తన అల్లుడు కృష్ణుడు వంటి పిల్లవాడి చేతిలో మరణించడం జీర్ణించుకోలేక శ్రీకృష్ణుడిపై తీవ్రమైన పగను పెంచుకొని ఏకంగా 17 సార్లు మధురా నగరంపై తన అఖండమైన సైన్యంతో దాడి చేసి ఓడిపోయాడు. ఇన్ని రకాల యుద్ధాలను చూసిన మధురా నగరం అక్కడి ప్రజలు ఆర్థికంగా మానసికంగా పతనమయ్యారు. జరాసంధుడి బారి నుంచి తన ప్రజలను కాపాడి వారి జీవితాలలో మళ్లీ వెలుగును నింపాలని భావించి ఒక కొత్త నగరాన్ని సముద్రం మధ్యలో నిర్మిస్తే జరాసంధుడితో జరిగే యుద్ధం వలన ప్రజలు ఇబ్బందులు ఎదుర్కోరనే ఉద్దేశంతో దేవశిల్పి అయిన విశ్వకర్మను పిలిచి శత్రు దుర్భేద్యమైన అతి సుందరమైన ఒక మహానగరాన్ని కట్టాలని శ్రీకృష్ణుడు ఆదేశించారు. ఈ నగర నిర్మాణానికి భూమిని ఇవ్వాలని శ్రీకృష్ణుడు సముద్రుని ఆదేశించగా సముద్రుడు వెనక్కి జరిగి 12 యోజనాల భూమిని ఇచ్చాడు. ఆ ప్రదేశంలో విశ్వకర్మ నిర్మించిన మహానగరమే ద్వారక. ప్రపంచంలో ఈ ఒక్క నగరమే వజ్ర వైడూర్యములను పొదిగి నిర్మించబడింది. భారతం ప్రకారం నారద మహాముని ద్వారక నగరానికి విచ్చేసినప్పుడు ఆ మహానగర నిర్మాణాన్ని ఈ విధంగా వర్ణించాడు. విశ్వకర్మ ఈ నగరానికి కవచంలా చుట్టూ ఒక పెద్ద గోడను నిర్మించి దానికి 4 ద్వారాలను ఏర్పాటు చేశారని, ఈ నగరంలోని భవన నిర్మాణాన్ని ఒక ఖచ్చిత పద్ధతిలో కట్టి ప్రాంతాల వారిగా విభజించారట. ఆ నగరంలోకి అడుగు పెట్టగా పక్షుల విలవిల రాగాలతో పచ్చటి ఉద్యానవనాలతో అందమైన సరస్సులతో దర్శనమిస్తుందని, ఈ నగరంలో సామాన్య జనాలు ఉండటానికి అందమైన నివాసాలతో పాటు 9 లక్షల రాజ ప్రాసాదాలను వజ్ర వైడూర్యాలతో నిర్మించి వాటి స్తంభాలపై బంగారపు పూతబూసి ఎంతో విలువైన మణిమాణిక్యాలను పొదిగారట. ఆ కోటలోని ప్రతి వస్తువు బంగారంతో తయారు చేసి వివిధ రకాలైన ఆభరణాలతో అలంకరించారట. వాటిలోని కొన్ని భవనాలు ఆకాశంలోని మబ్బులను తాకే అంత ఎత్తులో కట్టారట. ఆ ఆకాశ అరణ్యాలపై నుంచి చూస్తే ద్వారక నగరంతో పాటు చుట్టుపక్కల ప్రాంతాలన్నీ స్పష్టంగా కనబడేవట. శ్రీకృష్ణుడు తన పరియారానికి 16,000 మంది గోపికలు ఎంతో అందమైన 16,000 భవంతులను కట్టించాడట. నారద మహర్షి వాటిలోని ఒక భవంతులోకి ప్రవేశించినప్పుడు అక్కడ దృశ్యాలను చూసి ఆశ్చర్యపోయినట్లు భాగవతంలో ఉంది. ఆ భవంతులోని స్తంభాలకు వైడూర్యాలను చాలా చక్కగా పొదిగి అక్కడ గోడలపై ఆ నీలలోహితుని గాథలను శిల్ప రూపంలో ఆవిష్కరించారట. అక్కడి నేల బంగారు వర్ణంతో దగదగలాడుతూ ఉండేదట. ఆ భవంతులోని పందిర్లకు ముత్యాల హారాలను తోరణాలుగా అమర్చారట. అక్కడి బల్లలు, కుర్చీలు, మంచాలు తెల్లటి ఏనుగు కొమ్ములతో చేసి వాటికి వెలకట్టలేని అందమైన ఆభరణాలను అలంకరించారు. అక్కడి పనివారు చక్కటి వస్త్రధారణలతో మెడలో ఒక రకమైన ముద్ర కలిగిన హారాలను ధరించి ఉన్నారు. ఆ భవనాలకు రక్షణ కాచే భటులు కంచు కవచాలను ధరించి తలకి తలపాగాలను పెట్టుకొని ఆ రాజ్యపు ప్రత్యేక వస్త్రాలను ధరించి చెవులకు బంగారు ఆభరణాలను పెట్టుకొని ఉన్నారట. ఆ భవంతిలో చీకటిని పారదోలటానికి అమర్చిన దీపాలకు వజ్రాలను పొదిగి వాటిలో సువాసనలను వెదజల్లే నూనెలు పోసి వెలిగించగా ఆ నూనెలోని సువాసనతో ఆ ప్రాంతం మొత్తం పరిమళవంతంగా అయిందట. ఆ భవనం నుంచి బయటకు వచ్చిన నారదుడు ఆ నగరం మొత్తం తిరిగిన తర్వాత అక్కడ ఉన్న రోడ్లని చక్కటి నిర్మాణ శైలితో ఎక్కడా వాహనాలకు ఆటంకం కలగకుండా ఉండే విధంగా కూడళ్లను నిర్మించారట. ఆ నగరం మొత్తం వివిధ భాగాలుగా నిర్మించి ఒక భాగంలో రాజప్రాసాదాలు, మరొక భాగంలో ప్రభుత్వ కార్యాలయాలు, న్యాయస్థానాలు, వేరొక భాగంలో నగరవాసులు నివసించటానికి భవంతులు, మరొక భాగంలో పాఠశాలలు, ఇంకొక భాగంలో వ్యాపార సముదాయాలు, మరొక భాగంలో ఆలయాలు, ఈ విధంగా ఒక పక్కా ప్రణాళికతో కట్టారట. ఈ
నగరంలో మంచినీటి వ్యవస్థ, మురుగునీటి వ్యవస్థను నిర్మించిన విధానం అద్వితీయమట. ఇంతటి మహా నిర్మాణం చూసి అబ్బురపడిన నారద మహర్షి శ్రీకృష్ణుడి వద్దకు వెళ్లి ఆ నగరం గురించి ఎంతో కీర్తించారని భాగవతంలో రాయబడింది. అయితే కురుక్షేత్ర యుద్ధం జరిగిన 16 సంవత్సరాలకి శ్రీకృష్ణుడు తన వచ్చిన అవతారాన్ని సమాప్తం చేయదలిచి ఆ నగరంలోని ఆడవారిని, పిల్లవారిని అర్జునుడి సహాయంతో పడవలలో ఒడ్డు దాటించి తాను వైకుంఠానికి వెళ్లిపోయాడట. అలా శ్రీకృష్ణుడు వైకుంఠానికి వెళ్లిన వెంటనే సముద్రుడు శ్రీకృష్ణుడి పాలనకు ఇచ్చిన 12 యోజనాల భూమిని మళ్లీ తనలో కలిపేసుకోగా ఆ మహానగరం సముద్ర గర్భంలోకి వెళ్లిపోయింది. ద్వారకా నగరం గురించి మీకు తెలియని విషయాలను ఈ వీడియో ద్వారా తెలుసుకున్నారు కదూ. ఇంకేవైనా కొత్త విషయాలు మీకు తెలుసుంటే కామెంట్ రూపంలో మాకు పంపించడం మాత్రం మర్చిపోకండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరికొన్ని విషయాల గురించి తెలుసుకోవాలంటే టీ టాక్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అందం, ఆరోగ్యం గురించి విలువైన టిప్స్ తెలుసుకోవాలంటే మా కొత్త ఛానల్ మై టిప్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి. ఈ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంటుంది, తప్పక సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.